హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రాజు మై స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇవాళ ఇంట్లో పులావ్ మసాలా నిండుకుందనమాట. సో అందుకు ఇంట్లో ఎప్పుడు కూడా నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటాను. ఇవాళ ఈ రెసిపీని నేను మీతో షేర్ చేస్తాను. లాస్ట్ టైం ఒకసారి పోస్ట్ చేసినప్పుడు రెసిపీ ఎలా చేయాలో చెప్పండి అని అడిగారనమాట. అందుకే షేర్ చేస్తున్నా. వీటికి హోల్ గరం మసాలా దినుసులన్నీ తీసుకోవాలండి. నేను ఒక్కొక్క పావు కప్పు చొప్పున తీసుకున్నాను అనమాట. కొన్ని మరాఠీ మొగ్గలు, అలాగే ధనియాలు ఎక్కువ తీసుకోవాలి, ఉన్నవాటికన్నా ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. అలాగే ఒక స్పూన్ మిరియాలు తీసుకున్నాను, అలాగే ఒక 2 స్పూన్స్ వరకు లవంగాలు లేదా పావు కప్పు, అలాగే ఇలాచి, పెద్ద ఇలాచి, ఇంకా ఏమంటారు మసాలా ఇలాచీలు, నల్ల ఇలాచీలు అంటారు కదా, అవి తీసుకున్నాను. బ్లాక్ కార్డమమ్ అంటారు కదా అది. ఇంకా కొన్ని ఎండుమిరపకాయలు తీసుకున్నానండి ఘాటు కోసం అని చెప్పి. ఇంకా దాల్చిన చెక్క, జాజికాయ ఉంటుంది కదా, ఒక కాయ తీసుకున్నాను, దాన్ని అలా ముక్కలు చేసి పెట్టాను అనమాట. ఇంకా అనాస పువ్వు, అదే స్టార్ ఫ్లవర్ ఏదో అంటారు కదా అది. సో మొత్తానికి వాటన్నిటినీ కలిపి నేను డ్రై రోస్ట్ చేసుకుంటాను అనమాట. దాల్చిన చెక్క ఇంకొంచెం ఉంటే వేసుకోవచ్చు, కాకపోతే నా దగ్గర అంతే ఉందన్నమాట, అందుకే ఇంకా వేయలేదు. ఇందులో గసగసాలు కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను ఏవి ఉంటే వాటితోటే చేసుకుంటాను. మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే ఇవన్నమాట. సో వాటిని డ్రై రోస్ట్ చేసుకుని నేనైతే పొడి చేసి పెట్టుకుంటాను. ఈలోగా నేను ఇవాళ అంటే ఇది సండే నైట్ అనమాట. సో నేనైతే కొంచెం వెజిటబుల్ పులావ్ లాగా చేద్దామని ఫిక్స్ అయ్యాను. కొంచెం ఈజీగా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది అని చెప్పి. మార్నింగ్ చేసిన రెసిపీస్ ఏమీ మిగలలేదనమాట. అందుకు మళ్ళీ ఇంకా 2 ఐటమ్స్ ఏం చేస్తాంలే అని లక్కీని అడిగితే పులావ్ చేయమంది. సో అందుకని చెప్పి ఇక్కడ పన్నీర్ పులావ్ చేస్తున్నాను. కూరగాయ ముక్కలన్నీ కూడా ఫస్ట్ కొంచెం నూనె, నెయ్యి వేసి వేయించేసుకున్నానండి. అందులోనే సాల్ట్ కూడా వేసేసాను. అందులో పన్నీర్ కూడా వేసాను. వెజ్జెస్ అన్నీ కొంచెం బాగా వేగిపోయిన తర్వాత లాస్ట్లో ఒక 5 మినిట్స్ ఉంది ఉడికించడానికి అనే ముందు వేసుకున్నాను అనమాట పన్నీరు. ఎక్కువ పన్నీరు రోస్ట్ చేస్తే కొంచెం సాగుతున్నట్టు అయిపోతుంది కదా, నాకు నచ్చదనమాట. ఇంకా ఇక్కడైతే వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకున్నాను కదా, వాటిని చల్లారిన తర్వాత పొడి చేసి పెట్టుకున్నాను అనమాట. ఈ పులావ్ మసాలా నేను ఒక 2 స్పూన్లు అయితే వేసుకున్నాను. ఇందులో ఇంకా కారం కానీ వేరేగా ధనియాల పొడి కానీ జీలకర్ర పొడి కానీ ఇంకా ఏం వేయలేదనమాట. ఓన్లీ ఈ పొడి ఒకటే వేసాను ఘాటు కోసం. మీకు ఇంకా ఘాటు కావాలంటే పచ్చిమిర్చి కానీ ఇంకా కారం ఇలాంటివి వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ ఆ పొడి ఒకటే వేసాను. చాలా బాగుంటుంది. ఇది 8 కంటైనర్లో పెట్టుకుంటే మీకు ఇంచుమించుగా ఒక 1 ఇయర్ వరకు వస్తుంది. తడి చేతులు ఏమి పెట్టకుండా ఉంటే ఘాటు కూడా పోకుండా అలాగే ఉంటుందన్నమాట. నేను ఎప్పుడు ఇంట్లోనే రెడీ చేసుకుంటాను. సో ఇక్కడైతే మసాలా వేసేసిన తర్వాత నీళ్ళంతా ఆల్రెడీ మరిగిపోయి కదా, అందులోని నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే వేసేసాను. ఇంకా లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఒక 20 మినిట్స్లో కుక్ అయిపోయింది అనమాట. మామూలు రైస్ కొంచెం ఉడకడానికి టైం పడుతుంది బయట, బాస్మతి రైస్ కొంచెం ఈజీగా ఉడికిపోతుంది. ఇంకా ఈ కడాయి ఎక్కడ తీసుకున్నారు ఎంత అని అడిగారు. రేటు నాకు ఐడియా లేదు, కానీ ఇదైతే నేను అమెజాన్లో తీసుకున్నానండి, కెరోట్ వాళ్ళది. బాగుందనమాట. ఇది పనమ్మాయికి వేయను, నేను ఎప్పుడు నేనే శుభ్రం చేసుకుంటాను. వాళ్ళకి వేసాము అంటే ఈ నాన్ స్టిక్ కోటింగ్ మొత్తం పోతుంది, చాలా గట్టిగా ఏదో మిగతా గిన్నెలను పామినట్టు దీన్ని కూడా పామితే దీని మీద ఉండే కోటింగ్ అంతా పోయి ఓన్లీ మూకుడు ఒకటే మిగులుతుందనమాట. అందుకే దీన్ని నేను ఎప్పుడు నేనే క్లీన్ చేసుకుంటాను. ఇంకా ఇక్కడైతే పన్నీర్ వెజ్ రైస్ అయితే రెడీ అయిపోయింది, అదే వెజిటబుల్ పులావ్ అనమాట. ఇందులోనే పన్నీర్ కూడా వేసేసాను, లక్కీకి ఇష్టం అని చెప్పి. పన్నీర్ కట్ చేసినప్పుడు ఫ్రెష్గా ఉంటుంది కదా, ఆ ఉట్టి ముక్కలు తినమంటే కొన్ని తింటాను, కానీ ఇలా రెసిపీస్లో వేస్తే ఈ పన్నీర్ ఎందుకు నాకు నచ్చదండి. మా హస్బెండ్ మాత్రం నువ్వు తినాల్సిందే ఈ పన్నీరు అని అంటారు. ఎందుకంటే వెజ్ తినే వాళ్ళకి ప్రోటీన్ సోర్స్ చాలా తక్కువ ఉంటుందని అంటారు కదా వెజిటేరియన్స్కి. సో ఖచ్చితంగా ఈ పన్నీర్ అయితే నువ్వు తినాలి, మంచిది, ప్రోటీన్ అవసరం అని చెప్తారు, కానీ ఎందుకు నేను అస్సలు తినలేను. ఒక 2-3 ముక్కలు బలవంతంగా తింటాను, కానీ ఆ తర్వాత మాత్రం నేను లక్కీకి కానీ మా హస్బెండ్ కానీ ఇచ్చేస్తాను అనమాట. నాకు అస్సలు నచ్చదు ఆ పన్నీర్ అంటే మాత్రం. ఇంకా ఇక్కడైతే వేడివేడిగా పన్నీర్ వెజిటబుల్ రైస్ అయితే రెడీ అయిపోయింది, మంచిగా ఎంజాయ్ చేసాము. ఇంకా తర్వాత అయితే నేను జెప్టోలో కొన్ని ఐటమ్స్ తెప్పించానండి. ఇవాళ దోమతెర తెప్పించానమాట. అమెజాన్లో ఆర్డర్ పెట్టాము, వచ్చింది. దానికి కావాల్సిన కొన్ని అంటే హుక్స్ అవి కావాలన్నమాట. మళ్ళీ మేకులు అవి కొట్టడం ఎందుకులే అని చెప్పి మనకి అంటించుకునే టైప్లో ఉంటాయి కదా
వాల్ హ్యాంగింగ్ హుక్స్ లాంటివి. సో వాటిని అయితే బుక్ చేసుకున్నాను ఈ జెప్టోలో. ఇప్పుడు వచ్చాయి, కాకపోతే 10 to 11 మధ్యలో వచ్చాయన్నమాట. ఇంకా ఆ రోజైతే ఈ దోమతెర కట్టలేదు, ఎందుకంటే చాలా ఎక్కువగా ఉన్నాయండి దోమలు. అసలు ఏం చేసినా కూడా భయంకరంగా ఉన్నాయన్నమాట. 5 గంటల కల్లా తలుపులన్నీ వేసేస్తాము. ఆల్ అవుట్ పెడతాను, అలాగే అగరబత్తులు పెడతాను. ఏది పెట్టినా కూడా ఈ దోమలను అయితే కంట్రోల్ చేయలేకపోతున్నాము. ఇంకా ఫైనల్గా విసికి వేజారిపోయి మస్కిటో నెట్స్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట. సో అది ఎలా ఉంటుందో ఇంకా తెలీదు. వాటిని కట్టాలి అంటే కొంచెం హుక్స్ అవి అవసరం పడ్డాయి అనమాట. సో అందుకు మళ్ళీ ఇన్స్టలేషన్ చేయడానికి అలా మనకు అవ్వదు కదా, అందుకని చెప్పి నార్మల్ అంటించుకునే ఉంటాయి కదా, వాటిని అయితే బుక్ చేసుకున్నాము. ఇంకా క్లిప్స్ అయితే తెప్పించానండి ప్యాకింగ్స్కి, అంటే ప్యాకెట్లకి మనం ప్యాకింగ్ సీల్ వేయడానికి అన్నట్టు క్లిప్స్ అయితే తెప్పించాను. నేను అన్నీ జార్స్లో వేయను అనమాట. కొన్ని పప్పులు ఉప్పులు అవసరమైనవే వేస్తాను, మిగతావన్నీ కూడా ఫ్రీజర్లో పెడతాను ఆ ప్యాకెట్స్ తోటే. బయట పెడితే పురుగు పట్టేస్తుందని చెప్పి ఇంకా వాటిని జార్స్లో వేయం కాబట్టి ఒక్కొక్కసారి జారితే కింద పడిపోతాయి కదా కట్ చేసి పెట్టినవి. అందుకని చెప్పి క్లిప్స్ అయితే తెప్పించాను. ఆల్రెడీ ఉన్న ఇంట్లో కానీ కొన్ని విరిగిపోయాయి అనమాట, అందుకని చెప్పి మళ్ళీ క్లిప్స్ అయితే తెప్పించాను. ఇంకా అప్పటికే చాలా లేట్ అయిపోయింది, అలసిపోయామని ఇంకా ఆ రోజు అయితే ఏమీ దోమతెర అంటే మస్కిటో నెట్ ఇవేమీ పెట్టలేదన్నమాట. నెక్స్ట్ డే పెడదాంలే అన్నట్టు ఉండిపోయాము. ఇంకా ఇదైతే మండే రోజు మార్నింగ్ అండి ఈరోజే. సో నిన్న నైట్ అదంతా అలా గడిచిపోయింది. సండే ఇలా వచ్చి అలా వెళ్ళిపోయినట్టు, పలకరించి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది నాకు. ఇంకా ఇవాళ అయితే లాస్ట్ ఎగ్జామ్ అనమాట లక్కీకి, రేపటి నుంచి హాలిడేస్. సో ఇవాళ చాలా హాయిగా అనిపించిందండి పొద్దున్నే లేస్తే. మధ్యాహ్నం నుంచి ఎండ కొంచెం బాగా అనిపిస్తుంది, కానీ పొద్దున్నే మాత్రం చాలా ప్లెజెంట్గా ఉంటుంది, మంచి గాలి వేసి చాలా హాయిగా అనిపిస్తుంది పొద్దున్న. అందుకే ఒకసారి బయటకు వచ్చి మొత్తం అంతా చూసుకుని మళ్ళీ వెళ్ళాను అనమాట. ఏంటో అలాగే ఇంట్లో ఉండిపోతే 24 గంటలు ఏదో ఒక చికాకుగా ఉంటుంది. ఒకసారి బయట ప్రపంచాన్ని కూడా చూస్తే ఓకే, నేను ఒక్కదాన్నే లేను ఈ ప్రపంచంలో, అందరూ ఉన్నారు అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇంకా ఇక్కడ నిన్న నైట్ పులావ్ మసాలా చేశాను కదా, ఇంకా దాన్ని అలాగే ఉంచేసానండి. ఎందుకంటే అప్పటికే విష్ణుకి నిద్ర వచ్చేస్తుంది, క్రాంకీగా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు అనమాట. ఎందుకంటే నిద్ర వచ్చేస్తుంది కానీ పడుకోవట్లేదు అనమాట. కష్టపడి నేను మా హస్బెండ్ ఇంకా పడుకోబెట్టాము. ఇంకా రాత్రి అలసిపోయినట్టుండి అలాగే ఉంచేసాను అందులోని. ఇప్పుడు వీటిని అయితే ఒక జార్లోకి తీయాలన్నమాట. పొద్దున్నే నేను వంటగదిలోకి వచ్చిన వెంటనే ఈ పని చేస్తున్నాను. ఇల్లంతా కూడా ఆ గరం మసాలా వాసనతో నిండిపోయిందండి. బయటకి ఎక్కడికైనా వెళ్ళి ఒకసారి లోపలికి వస్తే ఈ వాసనే వస్తుందన్నమాట. ముఖ్యంగా కిచెన్లో అయితే ఈ వాసనే వస్తుంది, అంత ఘాటుగా ఉందన్నమాట ఈ పొడి అయితే. ఇంకా దీన్ని అయితే ఎయిర్టైట్ కంటైనర్లో వేసేస్తున్నాను. ఇది నాకు ఇంచుమించుగా ఒక 4-5 months అలా వస్తుంది. దీన్ని నేను కూరల్లోకి కూడా వాడతానన్నమాట. ఇంకా మార్నింగ్ అయితే నేను సింపుల్గా వంకాయ ఫ్రై చేశాను, అలాగే ఇక్కడ రవ్వ దోశలు అయితే వేస్తున్నాను. దీనికేమో కొబ్బరి చట్నీ చేశాను అనమాట. లక్కీ స్కూల్కి అయితే రెడీ అయిపోయింది, తనకైతే వేసేసి ఇచ్చేస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ కూడా వేసేసి ఇచ్చేసాను, ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మిగతా రొటీన్ అంతా ఉంటుంది కదండి, ఇంకా అదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏదో ఒక పని నేను వ్యాపకంగా పెట్టుకుంటున్నాను అనమాట. లేదు అంటే నాకు పిచ్చి పిచ్చిగా ఆలోచనలు వస్తున్నాయి అనమాట. అంటే మైండ్ మొత్తం నెగిటివ్ ఆలోచనలతో నిండిపోతూ ఉంటుంది. సో అందుకని చెప్పి నేను ఖచ్చితంగా ఏదో ఒక వ్యాపకం అయితే పెట్టుకుంటానన్నమాట. విష్ణు పడుకున్నప్పుడైతే వీడియోస్ ఏమైనా ఉంటే దానికి వాయిస్ ఓవర్ ఇవ్వడం, అలాగే ఏమైనా వీడియో షూట్ చేయాలంటే చేసుకోవడం, ఇలాంటివన్నీ చేస్తున్నాను. నార్మల్ టైంలో అయితే మంచిగా ప్రవచనాలు వినడము, లేదు అంటే ఏవైనా సాంగ్స్ వినడము, వింటూ ఏదో ఒక పని అయితే చేసుకుంటున్నాను. ఏదో ఒక కబోర్డ్ సర్దడం కానీ, ఏదో ఒకటి బట్టలు మడత పెట్టడం, ఇలాంటివన్నీ. ఎందుకంటే ఖాళీగా మన బుర్ర ఉంది అంటే ఎంప్టీ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అంటారు కదా.
సో అలాగా బుర్రలో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయన్నమాట. నాకే కాదు చాలామందికి. అప్పుడే మనం గాసిప్స్కి ఎక్కువగా అలవాటు పడిపోతాం. వీళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు వీళ్ళు అని మాట్లాడుకుంటూ వాళ్ళు అలా ఉన్నారా వీళ్ళు ఇలా ఉన్నారా, లేకపోతే ఫోన్లో ఎక్కువసేపు గంటల తరబడి మాట్లాడడం ఇలాంటివన్నీ చేస్తాం. నాకు అలాంటివి అస్సలు నచ్చదు. నేను ఎక్కువగా అత్తయ్యగారు వాళ్ళతో అయినా అమ్మ వాళ్ళతో అయినా చాలా తక్కువే మాట్లాడతాను. నేను ఫోను అవసరం ఉంటేనే, అది కూడా ఒక 2 డేస్ 3 డేస్కి ఒకసారి మాట్లాడతాను అనమాట. ఎందుకంటే రోజు మాట్లాడామనుకోండి ఏముంటాయి చెప్పండి, మాటలు ఏం ఉండవు. వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పుకోవడం తప్ప ఇంకేం ఉండదు అనమాట. సో అందుకు నన్ను నేను ఖాళీగా ఉంచుకోకుండా ఏదో ఒక పని అయితే పెట్టుకుంటాను. సో ఇవాళ అయితే నేను కొంచెం కిచెన్లోని కొన్ని క్లీనింగ్స్ అవి ఉంటే చేసుకున్నాను అనమాట. అలాగే ఇవాళ ఎప్పటి నుంచో కొబ్బరికాయ ముక్కలు ఫ్రీజర్లో పెడదాము అని అనుకుంటున్నాను. మా ఇంట్లో ఎక్కువగా కొబ్బరికాయ వాడతారనమాట, చాలా ఎక్కువగా వాడతాం మేము. కొబ్బరి రోటి పచ్చడానో లేదా చట్నీల కోసం అని చెప్పో లేదా పెరుగు పచ్చడి కోసమో ఇలా ప్రతి దానికి మేము ఎక్కువగా ఈ కొబ్బరి వాడతాం అనమాట. మొన్న అయితే తెప్పించాను. ఒక 3 కాయలేమో 100 రూపాయలు అంటే మా హస్బెండ్ తీసుకొచ్చారనమాట. వాటిని అయితే కొట్టేసి మా ఆయన పక్కన పెట్టేసి ఉంచారు. వాటిని అయితే నేను చిన్న చిన్న ముక్కలుగా చేసి ఫ్రీజర్లో పెడుతున్నాను అనమాట. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే నాకు కొంచెం ఈజీగా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు చట్నీ చేయడానికి, పెరుగు పచ్చడిలు చేయడానికి, అలాగే కూరల్లో మసాలా కూరల్లో వేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇవాళ అయితే ఆ పని పెట్టుకున్నానండి. కొంచెం సేపు ఖాళీగా ఉన్నా కూడా మన మైండ్ అనేది నెగిటివ్ ఆలోచనలతో నిండిపోతూ ఉంటుంది. అందుకే నన్ను నేను కొంచెం మోటివేట్ చేసుకోవడానికైనా, కొంచెం నేను నెగిటివ్ ఆలోచనల నుంచి తప్పించుకోవాలి అని అనుకున్నా కూడా టైం వేస్ట్ చేయకుండా మంచిగా సాంగ్స్ వింటూ ఏదో ఒక పని చేసుకుంటున్నాను. ప్రవచనాలు వినడం కానీ, లేదు అంటే మంచి బుక్స్ ఉంటాయి, వాటిని చదువుకున్నా కూడా చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. మనకి ఈ రోజుల్లో కావాల్సింది మాత్రం పీస్ ఆఫ్ మైండ్. అది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే ఫైనల్గా మనం పడుకునేటప్పుడు హ్యాపీగా మనశ్శాంతిగా పడుకోవాలి. దానికోసం మనం కొంచెం కృషి చేయాలి. అంతేగాని టైం ఉంది కదా అని వాళ్ళతో వీళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ టైం వేస్ట్ చేయడం కానీ, లేదు అంటే గాసిప్స్ ఎక్కువగా మాట్లాడుకోవడం కానీ, ఇవి చేయడం వల్ల మాత్రం మనం హ్యాపీగా అస్సలు ఉండలేమండి. సో మనం హ్యాపీగా ఉండాలి అంటే మన పనులు మనం ఎప్పటికప్పుడు బద్దకించకుండా చేసేసుకుంటూ ఉండాలి. దాని మీద ఎక్కువ దృష్టి పెడుతూ ఉండాలి. మనల్ని మనం ఖాళీగా అయితే ఉంచుకోకూడదు. ఇది నాకు బాగా అలవాటు అయింది ఈ మధ్యన. ఎందుకంటే నేను చూసానన్నమాట ప్రాక్టికల్గా. ఖాళీగా ఉంటే ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు, రకరకాల ఆలోచనలు వస్తాయన్నమాట. వాళ్ళ గురించి వీళ్ళ గురించి తెలుసుకోవాలని ఆరాటం ఎక్కువైపోతూ ఉంటుంది. అందుకే నేను నా కుటుంబాన్ని హ్యాపీగా చూసుకోవాలి, నన్ను నేను హ్యాపీగా ఉంచుకోవాలి అని నేనైతే ఇలా ఏదో ఒక వ్యాపకం అయితే పెట్టుకుంటున్నాను. ఇది కరెక్టో కాదు మీరు చెప్పండి. ఇంకా రేపు అంటే మంగళవారం ఈవినింగ్ మనకి చంద్రగ్రహణం ఉంది అని అంటున్నారండి. ఒక 24 మినిట్స్ అయితే ఇంచుమించుగా ఉంటుందంట. 6:15 నుంచి 6:45 అంటే నేను ఇంచుమించుగా చెప్తున్నానండి. ఈ మధ్యకాలంలో మనకైతే చంద్రగ్రహణం ఉంది. సో మార్నింగ్ అయితే మంచిగా దీపారాధన అదంతా కూడా చేసుకోవచ్చు. ఇంకా ఈవినింగ్ అయితే 3 నుంచి అన్నీ క్లోజ్ చేస్తారనుకుంటాను. సో ఈవినింగ్ అయితే మనం స్నానాలు అన్నీ చేసేసి ఇల్లు అంతా శుభ్రం చేసుకున్నాక మనం దీపారాధన అదంతా కూడా చేసుకోవాలి. లేదు ఈవినింగ్ కూడా మాకు కుదరదు అనుకుంటే నెక్స్ట్ డే మాత్రం దేవుణ్ణి శుభ్రం చేసేసుకుని, అంటే శుద్ధి చేసుకుంటాం కదా, అలా శుద్ధి చేసుకున్నాక ఇల్లు కూడా శుద్ధి చేసుకుని అప్పుడు మనం దీపారాధన పూజలు అవన్నీ యథావిధిగా చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా ఇక్కడైతే కొబ్బరిని చాలా ఈజీగా నేను ఇలా చాక్తో తీసేస్తాను. ఎప్పుడు కూడా అంతే. దాన్ని సుత్తి పెట్టి కొట్టడం కానీ, బండ పెట్టి కొట్టడం కానీ, లేదు అంటే కొంతమంది స్టవ్ మీద కాల్చి కూడా చూపిస్తున్నారు, అలా కానీ ఏమి చేయను. జస్ట్ ఈజీగా సింపుల్గా ఒక 3 పాటలు టీవీలో మారేలోగా ఈ 3 కొబ్బరికాయలని నేను వచ్చేసాను అనమాట. ఇంకా తక్కువ టైమే పడుతుంది. కాకపోతే మా విష్ణుగాడు వెనకాతలు నన్ను చాలా చూస్తున్నారు కదా, వెనకాల నుండి వాడు చైర్ ఎక్కడం మళ్ళీ దిగడం, వాడు పడిపోతాడేమో అని, అలాగే నా చున్నీ పట్టుకుని లాగడం, టేబుల్ మీద ఉండేవన్నీ కూడా వాడికి కావాలని అడుగుతూ ఉన్నాడు కదా. సో దానికోసం వాడిని వారించి నా పని చేసుకోవడానికి నాకు ఆ టైం పట్టిందనమాట.
ఇంకా ఈజీగా 3 కొబ్బరికాయల్లో ఉండే కొబ్బరి గుజురంతా కూడా తీసేసాను. ఇంకా ఇదంతా కూడా మంచిగా ముదురుగానే ఉందన్నమాట. మా ఆయనకి చాలా మెచ్చుకున్నాను నేను యాక్చువల్గా. ఎందుకంటే కొబ్బరికాయ ఎలా ఉంటుందో వాళ్ళకి తెలీదు. ఒక్కొక్కసారి ఏంటంటే లేత కొబ్బరికాయలు ఇచ్చేస్తారనమాట. అది మనం ఏమి చేసుకోవడానికి పనికిరాదు, తినడానికి తప్పించి. కూరల్లో వేసుకోవడానికి మహా అయితే అప్పుడప్పుడు కూరల్లో వేసుకోవడానికి తప్ప ఇంకా దేనికి పనికిరాదనమాట. అందుకు మా హస్బెండ్కి చాలా మంచి కొబ్బరికాయలు తెచ్చారంటే, అమ్మయ్య నీకు నచ్చాయా, నువ్వు సాటిస్ఫై అయ్యావా, ఇంకేం అక్కర్లేదమ్మా నాకు, చాలా థ్యాంక్స్ అమ్మా అని అన్నారనమాట. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా కూరగాయలు తీసుకొచ్చేటప్పుడు ఇది బాగాలేదు అది బాగాలేదు అని చెప్పాను అనుకోండి, వెంటనే మా హస్బెండ్కి కోపం వచ్చేస్తుంది అనమాట. అయితే నువ్వే వెళ్ళి తెచ్చుకో అని అంటారు. బట్ నాకేంటంటే అవ్వదు కదా మనకి ఇంట్లో పనులతోటి. అందుకు వాళ్ళు ఏం తీసుకొస్తే అది ఓకే అనేస్తూ ఉంటాను. కానీ ఇవాళ మనస్ఫూర్తిగా మెచ్చుకున్నాను అనమాట. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. అలాగే రాజు మై స్వీట్ హోమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైకే నాకు ఒక మంచి మోటివేషన్, మర్చిపోవద్దు. ఇంకా ఈ కొబ్బరి ముక్కలన్నిటిని కూడా ఫ్రీజర్లో పెడుతున్నానండి. ఇవి ఎన్ని రోజులైనా కూడా నిల్వ ఉంటాయి. కరెంట్ పోకుండా ఉంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అనమాట. అస్తమానం కరెంట్ పోతే మాత్రం కొంచెం అప్పుడప్పుడు ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇదేనండి ఇవాళ వ్లాగ్ అయితే. ఓకే, మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.